హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లీలాశ్రీ ఫుడ్ వీడియోస్. మనం ఇప్పుడు మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 ఆనియన్స్ తీసుకొని ఇప్పుడు వీడియోలో చూపించినట్టు పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ఆయిల్లో వేసి మంచిగా వేగనివ్వాలి. ఇట్లా వీడియోలో చూపించినట్టు మంచిగా వేగనివ్వాలి. పచ్చివాసన మొత్తం పోయేటట్టు వేగనివ్వాలి. ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ బాగా వేగిందండి. దీంట్లో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. దీన్ని కూడా పచ్చివాసన పోయినంత వరకు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పుదీనా వేసుకుందాం. ఈ పుదీనా కూడా బాగా వేగనివ్వాలండి. పచ్చివాసన పోయినంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు నేను ముందుగానే ఒక 1/2 కిలో మటన్ తీసుకొని బాగా వాష్ చేసుకున్నాను. ఈ మటన్ దీంట్లో యాడ్ చేసుకొని ఈ మటన్ కూడా కలుపుకొని మంచిగా వేగనివ్వాలండి. మటన్ బాగా వేగిన తర్వాత ఒకసారి దీనిపైన మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇప్పుడు ఈ మటన్లో ఇట్లా వాటర్ వస్తాయి. ఈ వాటర్ మొత్తం ఇంకే వరకు బాగా వేగనివ్వాలి. ఈ మటన్ని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఈ మటన్లో వచ్చిన వాటర్తోనే మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీనిపైన మూత పెట్టుకుందాం. మళ్ళీ ఇప్పుడు మూత తీసి చూస్తే వాటర్ మొత్తం ఎగిరిపోయండి. దీంట్లో మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇట్లా వీడియోలో చూపించినట్టు మంచిగా వేగనివ్వాలి. మటను బాగా వేగితే ఇలా బాగా వేగింది కదండి. దీంట్లో మనం ముందుగా కొంచెం సాల్ట్ వేసుకుందాం. కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే పసుపు కూడా వేసుకుందాం. ఇంకా 2 స్పూన్లు కారం కూడా వేసుకోవాలండి. మీ టేస్ట్కి తగినంత మీరు ఎంతవరకు తింటారో అంత కారం వేసుకోవచ్చు. అలాగే ధనియాల పొడి వేసుకుందాం. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఈ స్పైసెస్ మొత్తం ఈ చికెన్కి పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపించినట్టు బాగా కలుపుకోవాలి. నేను ఎక్కువ మసాలాలు ఏం వేయలేదండి. ఇలా సింపుల్గానే చేసుకోవాలి. చేసుకుంటే మంచిగా గ్రేవీగా వస్తుందండి. థిక్గా ఉంటుంది కర్రీ. మసాలా మొత్తం ఈ ముక్కలకు పట్టనివ్వాలి. మనం వేసిన స్పైసెస్ కూడా ఈ పచ్చివాసన పోయినంత వరకు బాగా వేగనివ్వాలండి. బాగా వేగితేనే మనకి కర్రీ టేస్ట్ చాలా బాగా ఉంటుంది. ఒకసారి మూత పెట్టుకుందాం. ఒక 2 మినిట్స్ మంచిగా వేగనివ్వాలండి. బాగా వేగాలి. మటన్ కర్రీ ఎప్పుడైనా మనం కుక్కర్లోనే చేసుకోవాలండి. కుక్కర్లోనే చేసుకుంటే మనం విజిల్ పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇంకా మనకి మటన్ కూడా బాగా కుక్ అయిపోతుందండి కుక్కర్లో వండుకుంటే. అందుకని ఎక్కువగా కుక్కర్లోనే మటన్ కర్రీ చేసుకుంటాను. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. మన కర్రీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడే ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలండి. మనకి సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలండి. ఇలానే ఒక 5-6 విజిల్ రానివ్వాలి. 5-6 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు విజిల్ మొత్తం పోయిన తర్వాత ఒకసారి కుక్కర్ మూత తీసి చూద్దాం. మటన్ బాగా కుక్ అయిపోయిందండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం వాటర్ ఉంది కదా, మరి కొద్దిసేపు స్టవ్ పైన పెట్టుకుంటే ఈ వాటర్ మొత్తం ఎగిరిపోతాయి. ఎగిరి కూర దగ్గరికి పడుతుందండి. ఇలాగే ఇంట్లోనే సింపుల్గా మటన్ కర్రీ తయారు చేసుకోవచ్చండి. కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి. తయారు చేసుకొని మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.